మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభియోగం మోపారు. కాంగ్రెస్ నాయకుడు రవికిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ లోని 4 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ప్రజల మధ్య సీఎం రేవంత్ రెడ్డికి తలసాని క్షమాపణలు చెప్తే కేసు విత్డ్రా చేసుకుంటామని రవికిరణ్ అన్నారు. కంప్లైంట్ ఇచ్చామండి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద. మిమ్మల్ని ముక్కలు చేస్తాం, నరికేస్తాం, మీ అయ్యే జాగిరా అనే మాటలు కరెక్ట్ కాదండి. దట్టు ఒక సీఎం హోదాలో ఉన్న మనిషి పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. అందుకే మా మేడం కోట నీలిమ గారి ఆదేశం మేరకు మీ అందరం కాంగ్రెస్ లీడర్స్ అందరం కలిసి ధర్నా చేస్తాం. ఇక్కడ 300 మెంబర్స్ దాకా పాల్గొన్నారు ఈ ధర్నాలో. 200 మెంబర్స్ కాంగ్రెస్ లీడర్స్, 100 మంది ప్రజలు కూడా పాల్గొన్నారు ఈ ధర్నాలో. ఇది కరెక్ట్ కాదు, అందుకోసమే ఈ కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు క్షమాపణ చెప్పాలి. నువ్వు మా స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటా అంటే కరెక్ట్ కాదు. పబ్లిక్లో 100 మంది ముందు దూషించి మేము పక్క జరిగిన ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటా అంటే కరెక్ట్ కాదు. పబ్లిక్లోనే క్షమాపణ చెప్పాలి మా నాయకుడికి. ఇది మాకు డిమాండ్. తలసాని గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని ఉంటే అనేది తప్పు మాట. ఆయన అన్నారు, ఆయనకు తెలుసు, ఆయన గుర్తుంది, రివీల్ అవుతుంది కూడా మొత్తం న్యూస్ అంతా. కానీ అన్నానేమో అంటే మతిమరుపు ఏమైనా ఉందా అండి మీకు? మతిమరుపు లేదు కదా. సో గుర్తు పెట్టుకొని అన్నాను అని హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న గారికి బహిరంగంగా సారీ చెప్తేనే, అపాలజీ చెప్తేనే మేము ఊరుకునేది. అప్పటి వరకు కేసు వెనక్కి తీసుకునేది లేదు. మీరు ఏదో జోక్ అనుకుంటున్నారా, ఏదో అన్నానేమో గుర్తు లేదు అని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మీరు పెడితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. కంపల్సరీ బహిరంగంగానే మీరు అపాలజీ చెప్పాలి. లేదా